యేసుప్రభు వారి నామంలో ఈ దినాన ఒక గొప్ప వర్తమానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ దినాన ఏకాంగులకు, అలాగే విధవరాన్లకు, లోన్లీనెస్ అనుభవిస్తున్న వాళ్ళకి, మనుషుల చేత మోసగించబడిన వాళ్ళకి, ఒంటరితనం అనే వేదనని అనుభవిస్తున్న వాళ్ళకి దేవుడు ఈ దినాన ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని, దేవుడు మీ యొక్క దుఃఖదినములు సమాప్తములైనవని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మరి దేవుడు ఈ యొక్క 2024ని మీ సీజన్ ఆఫ్ లాస్ ఈజ్ ఫినిష్డ్ అని దేవుడు చెప్తున్నాడు. అంటే 23లో కావచ్చు, దాని ముందు సంవత్సరాలలో కావచ్చు, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు మీకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ వాళ్ళు, నీ బంధువులు, నీ భర్త, నీ పిల్లలు సైతాను చేతుల్లో పట్టబడి ఉన్నట్లయితే, లేదా ఏ మనుషుల చేతిలో కూడా పట్టబడి ఉంటే, యేసు నామంలో, యేసు రక్తంలో వాళ్ళు తిరిగి నీ దగ్గరికి వస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే ఎవరైతే తమ ప్రియమైన వాళ్ళను పోగొట్టుకున్నారో, విడోయర్స్గా మారారో, విడోగా మారారో, దేవుడు ఈ దినాన మీకు ఒక గొప్ప వాగ్దానము ఇస్తున్నాడని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. యెషయా గ్రంథము 54:6 దేవుడు అంటాడు, నిమిషం మాత్రంలో నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను రప్పించుచున్నాను అని. అలాగే 6 దేవుడు ఒక మాట అంటాడు, విడవబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను భర్త రప్పించినట్లుగా నేను తిరిగి రప్పించుకుంటాను అని. కాబట్టి దినాన ఎవరైతే భర్త చేత విడవబడ్డారో, భర్త చేత దూషించబడ్డారో, లేదా వెళ్ళగొట్టబడ్డారో, అత్తగారింట్లో నుంచి వెళ్ళగొట్టబడ్డారో, మరి మోసగించబడ్డారో, దేవుడిస్తున్న వాగ్దానం అదే. యెషయా గ్రంథము 54:6 గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను తిరిగి రప్పించుచున్నాను అని. సో అలాగే దేవుడు యొక్క వాక్కును మీరు ఉన్నదున్నట్లుగా స్వీకరించాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 2014లో ఒక అబ్బాయి నాకు కాల్ చేసి ఆంటీ, నేను భార్య లేకుండా, మరి భార్య వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి, నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నాకు తిరిగి నా భార్య వచ్చినట్లుగా మీరు ప్రార్థించండి, అలాగే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు కదా అని చెప్పినప్పుడు నేను ఒక వాగ్దానాన్ని ఆ బిడ్డకి ఇచ్చాను. ఏంటంటే యెషయా గ్రంథము 34:16 ఈ మాట రాయబడింది, యెహోవా గ్రంథమును పరిశీలించి చూచుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. ఈ రోజున ఎవరైతే వివాహం కొరకు ప్రార్థిస్తున్నారో, అలాగే ఎవరైతే భార్యల కొరకు ప్రార్థిస్తున్నారో, భర్తలను పోగొట్టుకొని బాధపడుతున్నారో, నీ కొరకు దేవుడు జతపరిచిన జతపక్షి యెహోవా నోటి ఊపిరి చేత ప్రోగు చేయబడి మీ దగ్గరికి వస్తుందని నేను చెప్తున్నాను. ఆ మాట మీకు ఖచ్చితంగా 16 యెషయా 54:16 చివరి మాటలో యెహోవా నోటి ఊపిరి వాటిని ప్రోగు చేయును. ఈ మాట నేను ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క వాగ్దానంను తీసుకొని ప్రతిరోజు నాకే ఫోన్ చేసి, దేవుడు నాకు భార్యను తిరిగి రప్పిస్తున్నాడు, దేవుడు నాకు భార్యను తిరిగి అనుగ్రహిస్తున్నాడు, యెహోవా నోటి ఊపిరి మమ్మల్ని తిరిగి ప్రోగు చేస్తుంది అని నాకు చెప్పి ప్రేయర్ చేసేవాడు. అలాగే చాలామంది సంఘ సభ్యులకు అందరికీ ఫోన్లు చేసి, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, సో దేవుని నోటి ఊపిరి మమ్మల్ని కలుపుతూ ఉంది అని చెప్పాడు. ఆశ్చర్యం ఏమంటే వితిన్ 6 monthsలో వాళ్ళ జీవితాలు సరిచేయబడ్డాయి, వాళ్ళు తిరిగి ఒక్కటి కాగలిగారు. ఇదే మాటని మరి ఎవరైతే భర్తను పోగొట్టుకొని మళ్ళీ తిరిగి ఎదురు చూస్తున్నారో కొత్త జీవితం కొరకు, మరి నిరాకారంగా ఉండడానికి దేవుడు వారిని సృజించలేదు, ఒక ఫలవంతమైన భూమిగా మార్చడానికే దేవుడిని సృష్టించారు. ఏదైతే ప్రియమైన భార్యను పోగొట్టుకొని బాధపడుతున్న సహోదరుడు కావచ్చు, సహోదరులు అందరినీ దేవుడు ఉద్దేశించి దినాన చెప్తున్నాడు. ఎలాగ దేవుడు దూరదేశం నుంచి ఐజాక్ కొరకు రిబ్కాను ఏర్పరిచి రప్పించాడో, ఇది నీ జీవితంలో ఏర్పరచబడిన రిబ్కాలను దేవుడు రప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సంతోషించి ఆనందించి గంతులు వేయడి, దేవుని వాక్యాన్ని నమ్మడం వలన మనం అవమానం పొందమని నేను చెప్తున్నాను. ఒక మాట నేను చెప్తున్నాను, యెర్మీయా గ్రంథము 39:18 అంటే వీటన్నిటికీ ఒక ఆధారం మనకు కావాలి. దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక
నేను నిన్ను తప్పించెదను అని. నీవు నన్ను నమ్ముకొని నువ్వు అడుగుతున్నావు. నిజంగా ఎవరి పిల్లల ఎవరి వశంలో ఉన్నా, నీ భార్య ఎవరి వశంలో ఉన్నా, నీ భర్త ఎవరి వశంలో ఉన్నా, దేవుడు వాళ్ళని తప్పించి నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడని నేను ధైర్యంగా వాగ్దానపూర్వకంగా ఒక ప్రవక్త మాటలాగా ఈ మాట నేను ఒక ప్రాఫెసీ వర్డ్ లాగా నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు చెరపట్టబడిన వాళ్ళు ఎంత బలవంతులైనా వాళ్ళ చేతుల్లో నుంచి బలాఢ్యుని కొల్ల సొమ్ము ఎవరు పట్టుకొని పోరు. నీవు నిశ్చయంగా ఆయన నమ్ముకుంటేవి కనుక ఆయన వాళ్ళని నీ దగ్గరికి తీసుకొని వస్తాడని దేవుడు చెప్తున్నాడు. చాలామంది పిల్లలు వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయి, లేదా భర్త భార్య విడాకులు తీసుకొని పిల్లలు భార్య స్వాధీనంలోనో భర్త స్వాధీనంలోనో ఉంటున్నారు. సో నీ పిల్లల్ని దేవుడు తీసుకుని నీ దగ్గరికి వస్తున్నాడని ఈ వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని అడగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే యెషయా గ్రంథము 40 అధ్యాయము 31లో దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 40 అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మనకు చెప్తున్నాడు. ఏంటి అంటే, ఆయన ఆలోచనలన్నీ కూడా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మరి పక్షిరాజు యవ్వనం వలె వాళ్ళ యవ్వనాన్ని ఆయన కొత్తగా చేస్తాడు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీరు అలసిపోవద్దండి. మీరు ఈ లోకంలో కొట్టుకొని పోయే డబ్బుని బ్యాంకులో పెట్టినప్పుడు అది డబుల్ అవుతుందో ట్రిపుల్ అవుతుందో అని మీరు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నేను ఈ మాట ఛాలెంజ్ చేసి చెప్తాను. దేవుడికి మీరు ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు గొప్ప బహుమానంతో దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడని నేను చెప్తున్నాడు. మీరు పొందిన అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు పొందిన వేదనకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తున్నాడు. దేవుడి వాక్యం కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. మరి రాత్రి దుఃఖం కలిగిన ఉదయాన్నే ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. రాత్రి చీకటి కమ్మిన ఉదయాన్నే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దినాన ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నువ్వు నష్టపోయినా, దేవుని చిత్తానుసారంగా కాకుండా నువ్వు నష్టపోయినా, ఏ విధంగా నష్టపోయినా నిన్ను సమకూర్చి తిరిగి రప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఎవరైనా సరే ఈ వాక్యాన్ని మీరు వాగ్దానపూర్వకంగా ఈ మాట నమ్మండి, అడగండి. ఎందుకంటే దేవుని వాక్యం ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ఆ విధంగా చేయును. ఇలాంటి అద్భుతాలు చాలామంది జీవితంలో మేము చూసాము, చాలా మంది జీవితాల్లో మేము చూసాము. కాబట్టి ఈ దినాన ఎవరైనా సరే ఒంటరితనం కావచ్చు, మరి విధవరాలుగా వేదన పడుతూ ఉండొచ్చు, మరి భార్యను పోగొట్టుకొని మీరు బాధపడుతూ ఉండొచ్చు, నీ పిల్లల్ని పోగొట్టుకొని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. దేవుడు తిరిగి వాళ్ళందరినీ నీకు సమకూర్చి అనుగ్రహిస్తున్నాడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ మీ కొరకు ఒక్క నిమిషం నేను ప్రేయర్ చేయబోతున్నాను. ఒక్కవేళ ఈ విషయాలకు సంబంధించి పర్సనల్గా మీరు ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే దయచేసి మా వాట్సాప్ నంబర్కి కానీ లేదా మా యొక్క ఛానల్ నంబర్కి కానీ మీరు కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రేమగల దేవ, జీవంగల తండ్రి, యేసు ప్రభు వారి నామంలో ప్రభువా మీ యొక్క వాక్కును బట్టి మీకు వందనాలు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అన్నారు. వివాహం కొరకు ఎదురు చూసేవాళ్ళు కావచ్చు, మరి భార్య కొరకు ఎదురు చూసేవాళ్ళు కావచ్చు, భర్త కొరకు ఎదురు చూసేవాళ్ళు కావచ్చు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. యెహోవా నోటి ఊపిరి వారిని సమకూరుస్తుంది అని చెప్పావు ప్రభువా. ద రైట్ చాయిస్ ఆఫ్ యువర్స్ షుడ్ కమ్ టు దేర్ లైఫ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, యేసు నామంలో వాళ్ళని మేము పిలుస్తున్నాం ప్రభువా. అలాగే పిల్లలు కూడా వేరే చోట పట్టబడి ఉంటే, భార్యలు భర్తలు వేరే వాళ్ళ స్వాధీనంలో ఉంటే, యేసు నామంలో వాళ్ళు తిరిగి రప్పించుమని అడుగుతూ, యేసు నామంలో వాళ్ళు వచ్చినట్లుగా మేము ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. తిరిగి సమకూర్చి వాళ్ళ జీవితాలను ఫలభరితం చేయమని అడుగుతూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.